బౌరంపేట ఎక్స్ సర్వీస్ మెన్ భూ వ్యవహారంలో తనకు క్లీన్ చిట్ లభించిందని భూ యజమాని క్లారిటీ ఇచ్చారు. ఇక సర్వే నెంబర్ 166/9ను అధికారులు సరిగ్గా కేటాయించకపోవడంతోనే అసలు సమస్య అయిందన్నారు. ఎంఆర్ఓ ఎలా తాళం వేస్తారని ప్రశ్నించారు. కొంతమంది కావాలనే మీడియాను అధికారులను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారంటున్న భూ యజమాని జీవన్ రెడ్డితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. బౌరంపేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించిన ల్యాండ్ వ్యవహారం ఏదైతుందో దానిపైన ఇప్పటికే హైకోర్టు స్పందించడం జరిగింది. అలాగే కలెక్టర్ కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినట్టయితే సమాచారం అయితే అందుతుంది. అసలు ఏం జరిగింది, అలాగే కలెక్టర్ నుంచి ఎలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి, ఈ వివరాలన్నిటి కూడా జీవన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి ఒక వార్తను అయితే వేయడం జరిగింది, అందులో మీ పేరుని ప్రధానంగా మేము ప్రస్తావించడం జరిగింది. దీనిపైన మీరు కూడా కోర్టు నుంచి కూడా చాలా క్లియర్ డైరెక్షన్స్ కూడా వచ్చినట్టయితే మాకు సమాచారం అందుతుంది. అసలు ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఓవరాల్గా డీటెయిల్స్? గత కొంతకాలంగా ఈ భూమిపై కొంతమంది నాకు గిట్టని వాళ్ళు బాగా దీన్ని కాంప్లికేషన్ చేసి వ్యాపారపరంగా కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న హైకోర్టును అప్రోచ్ అయ్యి నా డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది హైకోర్టును అప్రోచ్ అయినా, ఇంకా మనకి ఎక్కడ న్యాయం జరిగినప్పుడే హైకోర్టును అప్రోచ్ అవుతాం ఎప్పుడైనా. దాని ప్రకారం హైకోర్టు డైరెక్షన్ క్లియర్గా ఇచ్చింది, జీవన్ రెడ్డి ల్యాండే, మీరు ల్యాండ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సరే, కొంతమంది చేసే ఆరోపణలకు మనం స్పందిస్తే అది అంత బాగుండదు ఇంకా, ఎందుకంటే అంత స్థాయి మనుషులు వాళ్ళు ఇష్యూ బేస్ తోటి దాన్ని మాట్లాడాలని నా ఉద్దేశం. రైట్, ఆ ఇష్యూలోకి వస్తున్నాను. ఇప్పుడు పొజిషన్ వాళ్ళు ఆరోపించిన దాంట్లో పొజిషన్ లేదు అనేది ఒకటి ఆరోపించడం జరిగింది. సర్వే నెంబర్ వ్యవహారం అంటూ చెప్పడం అనేది, దీనికి సంబంధించి అసలు క్లారిటీ ఏంటి సార్? దీనికి ఏమైందంటే ఎక్సైజ్ మ్యాన్కి ఒక 10 మందికి అట్లా బౌరంపేటలో అలర్ట్ చేశారండి. చేసినప్పుడు 9 అనేది ఇద్దరికి అలర్ట్ చేశారు, బై మిస్టేక్లో జరిగింది అది. దాన్ని 2012లోనే వాళ్ళు క్లారిఫై తీసుకురు. మా ఏరియా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీశైలం గౌడ్ గారి బ్రదర్ కున్న జయేంద్ర గౌడ్, అప్పుడున్న రత్నప్రియ రామ్ సుభాష్ అనే ఓనర్స్ ఎంఆర్ఓ దగ్గర క్లారిటీ తీసుకున్నాం. ఇద్దరికి బై నంబర్ ఒకటే ఇచ్చారు బై మిస్టేక్లో. ఇది ఈడీని అప్రోచ్ అయ్యి దీన్ని కొత్త బై నంబర్ ఒకరికి ఇవ్వండి అని చెప్పేసి 2012 ఆర్డర్ ఉంది. ఆ 12 ఆర్డర్లోనే క్లియర్గా ఎవరి పొజిషన్ వాళ్ళకి ఇద్దరు ఓనర్స్, ఇస్మాయిల్ ఖాన్, నరసింహారావుకి ఇన్వాయిస్ వచ్చింది. అది 2005లోనే ఇన్వాయిస్ వచ్చింది. సరే, ఇద్దరు ఓనర్స్ డిఫరెంట్, ఇద్దరు పొజిషన్ డిఫరెంట్ అని చెప్పేసి ఒకరిది కంటిన్యూ చేస్తూ ఇంకోరిది కొత్త బై నంబర్ ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని రోజులు లేట్ అయింది. ఇన్ని రోజులకు సరే అదే వాళ్ళ ఇబ్బంది ఏదో ఉంటే మనం అప్రోచ్ అయ్యారు. ఓకే, రెవెన్యూ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, నేను బౌరంపేట వాసిని కాబట్టి, ఓకే విలేజ్ ల్యాండ్ కాబట్టి దాన్ని ఓకే మనం రెవెన్యూ వర్క్స్ అప్లై చేసి ఉన్నది ఆల్రెడీ. అప్లై చేసిన తర్వాత దాన్ని మనం కలెక్టర్ తోట అదే హైకోర్టు లాయర్ తోటి సంప్రదించి ఓకే వర్క్ చేసుకోవచ్చు అని నామ్స్ ప్రకారం అంటేనే మనం ప్రాసెస్ ముందుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్రోచ్ అయ్యి మనం అప్లై చేసినాం. చేసిన తర్వాత వాళ్ళు ఫైల్ పెండింగ్ పెట్టారు. 2 years అయిపోయింది, 2.5 yearsకి వస్తుంది నేను అప్లై చేసి. ఫైల్ పెండింగ్ పెడితే సరేలే ఆఫీసర్ని సంప్రదిస్తే వాళ్ళు ఇద్దరికి ఉంది శ్రీశైలం వాళ్ళు కూడా రావాలని చెప్పేసి వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. నేను మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యాను. అప్పుడు కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యాను. నా ఫైల్ డాక్యుమెంట్స్ తోటి అప్లై చేసిన, ఫైల్ పెండింగ్ పెట్టాను. హైకోర్టు అప్పుడు కూడా డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇచ్చి ఒక 3 monthsలో దీన్ని కంప్లీట్ చేయమని చెప్పేసి, ఏదైనా ఉంటే మీరు కంప్లీట్ చేసి జీవన్ రెడ్డికి ఆర్డర్ పాస్ చేయమని చెప్పి, ఆ హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే కలెక్టర్ గారు దాన్ని రికార్డ్ ఆఫ్ ద కరెక్షన్, అంటే ఎక్కడ కూడా ఆయన ఎన్ఓసి కానీ లేకపోతే కొత్తగా భూమి అలర్ట్ చేయడం, పాస్బుక్ చేయడం ఇదంతా ఏం లేదు అక్కడ. రికార్డ్ ఆఫ్ ద కరెక్షన్ అది ఎంఆర్ఓ రిపోర్ట్ను బేస్ చేసుకొని. ఒక ఉదాహరణకి చెప్పాలంటే, ఒక 2 కవల పిల్లలు పుడితే వాళ్ళకు 2 పేర్లు పెట్టకపోతే కాంప్లికేషన్ ఎట్లా వస్తుందో, పర్సనల్ 2 పేరు ఒకటే ఉంటే మనిషి ఆడ కనిపిస్తుంది, ఈడ కనిపిస్తుంది, పేరు ఒకటే. ఈ ఇబ్బందులు వచ్చినాయి, రియల్గా చూసిన వాళ్ళకి అట్లనే కనిపిస్తుంది. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినాక ఓకే ఇప్పుడు బై 1 బై 2 అంటే 2 పేర్లు పెట్టినట్టుగా చేసిరు అంతే. ఇంకా దానిలో పెద్ద దాన్ని కొంతమంది గిట్టని వాళ్ళు దానికి కావాలని కాంప్లికేషన్ చేస్తారు తప్ప. సరే, వీళ్ళు నామ్స్ చట్టాలు మాట్లాడుకుంటా ఐఏఎస్ ఆఫీసర్లకే పాఠాలు చెప్పే స్టేజ్లో రోడ్ల మీద తిరిగే మనుషులు కొంతమంది చేస్తారు. పాపం వీళ్ళనే వాళ్ళకి సలహాదారులు పెట్టుకుంటూ అయిపోయేది. ఐఏఎస్ ఐపీఎస్లకే కోచింగ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నది మన సమాజంలో కొంతమంది. వీళ్ళకి ఇంత హైలైట్ అయిపోతుంది. ఇంకా ఆఫీసర్లు కూడా దాని మీద ఎట్లాంటి స్పందన లేకుండా నాకు డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు పోయి పలుమార్లు కంప్లైంట్ చేసిన ఆఫీసర్లు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు,
సామాన్యంగా ఎవరైనా పోయి ఈ ఫైల్ ఏంటిది, ఏమవుతుంది, అవినీతి ఏంటిది అనేది సామాన్య ప్రజలు కూడా క్వశ్చన్ చేయొచ్చు, తప్పలేదు దానికి. దాన్ని ఆఫీసర్లు అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. నేను ఎట్లా చెప్తున్నా అట్లా చెప్పినా వినకుండా 4 సార్లు 5 సార్లు పోయి కంప్లైంట్ ఇస్తే హరాస్మెంట్ కేసు కింద కేసు బుక్ చేస్తామని కొన్నిసార్లు వాళ్ళే చెప్పిరంట. అది వాళ్ళే పేపర్లో రాసుకోరు. సరే ఇంతవరకు అట్లాంటిది ఏం జరగలేదు. అంటే 2 years నుంచి ఫాలోఅప్ చేస్తూ ఒక ఫైల్ను ఫాలోఅప్ చేస్తూ అప్పుడేమో ఎన్ఓసి ఫేక్ అంటూ డాక్యుమెంట్ ఫేక్ అంటూ కొన్ని రోజులు పేపర్లో రాపించుడు ఇదంతా చేస్తే నేను సరే మనకు ఫేకా కరెక్టా అని ఎవరు చెప్పాలా? ఆఫీసర్లు చెప్పాలి. ఆఫీసర్లకు అప్రోచ్ అయిన ఆఫీసర్లనే నేను సంప్రదించిన. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఈడేదో అవినీతి అయినట్టుగా ఏదో జరిగింది, ఏదో ఎంక్వైరీ చేయాలి, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. సరే నేను కూడా చెప్తున్నా, ఒక ఫైల్ ఇన్ని రోజులు ఫాలోఅప్ చేయవచ్చా? ఎంక్వైరీ చేయమంటున్నా. నా ఫైల్ ఎందుకు ఆపిరు? 2 ఏళ్ళు 2.5 సంవత్సరాలు ఎందుకు ఆపిరు? 2012 ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్, అంటే కొత్త బై నంబర్ ఇవ్వమని, ఇద్దరు భూమి ఉంది, 2 ఓనర్స్ ఉన్నారని చెప్పేసి ఇచ్చిన ఆర్డర్ని 2.5 years ఎందుకు ఆపిరు? ఓవర్ ఆపిరు. ఇట్లా చేస్తే మన చట్టపరంగా నాకు జరిగే ఇబ్బందిని, ఓ మనిషిని ఇట్లా టార్గెట్ చేయాలంటే, ఒక మనిషిని ప్రాణం పోయేటట్టు చేయాలంటే డైరెక్ట్ చంపాల్సిన అవసరం లేదు. ఒక బిజినెస్ మ్యాన్ని చుట్టుముట్టు హెరాస్ చేసినా, ఇట్లా ఈ రకంగా చేసినా మనిషి ప్రాణం మీకు తెచ్చినట్టే. ఆ రకంగా నేను సిపి గారికి కూడా కంప్లైంట్ పెట్టిన. మొత్తానికైతే హెచ్ఎంటీవీ కూడా మొదట దీనికి సంబంధించిన వార్త వేయడం జరిగింది. తర్వాత హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో దీనిపైన అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనా కూడా హైకోర్టు నుంచి స్పష్టమైన డైరెక్షన్స్ ఉన్నాయి. సో తానే గెలిచానంటూ కూడా జీవన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, హెచ్ఎంటీవీ, బౌరంపేట దగ్గర నుంచి.